ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 19వ వచనము. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలగజేయు వాటినే ఆసక్తితో అనుసరింతుము. ప్రియమైన వాళ్ళరా, మరి ఎన్నో విభేదాలు, ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు, ఎవరిని అనుసరించాలి, దేనిని అనుసరించాలి, ఆత్మీయ జీవితంలో ఎలా నడుచుకోవాలి అని ఎన్నో మరి సంఘటనలు జరుగుతున్న సమయంలో భక్తుడైన పౌలు మాట్లాడుతున్న మాటలు. ఎందుకంటే తన యొక్క సంఘానికి, తన యొక్క ప్రజలకి మరి ఏ రీతిగా నడుచుకోవాలి, ఏ రీతిగా తను జీవించాలి అని ఇక్కడ కొన్ని మాటలు చెప్తున్నాడు. ప్రియమైన వర్లరా, ఎలాగంటే మరి దేవుని రాజ్యం గురించి బోధిస్తూ, దేవుని రాజ్యములో ఎవరైతే ప్రవేశిస్తారో మరి అటువంటి వారు ఎలా ఉంటారో, అలాగే తనను గురించి తను చెప్తూ తన సంఘానికి చెప్తున్నాడు. ఏమనంటే సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలగజేయ వాటిని ఎంతో ఆసక్తితో అనుసరించాలి అన్నట్లుగా. ప్రియమైన వాళ్ళరా, క్షేమాభివృద్ధి అంటే కట్టబడుట, అంటే ఐక్యతగా ఉండుట. అంటే అందరూ కూడా ఒక్కటిగా కట్టబడాలి. పరస్పర క్షేమాభివృద్ధి అన్నాడు. అలాగే సమాధానము. ప్రియమైన వాళ్ళరా, మనం జాగ్రత్తగా ఆలకించినట్లయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా చాలామంది సంఘాల్లో వేరువేరుగా ఎన్నో రకాల మనస్తత్వాలు, ఎన్నో భిన్నాభిప్రాయాలు కలిగి ఉంటున్నారు. ఎన్నో అభ్యంతరాలు కూడా ఉంటున్నాయి. అలా కాదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏది ప్రాధాన్యం, ఏది ప్రాముఖ్యమైనది, ఏది సంఘానికి కావాలి, ఆత్మీయ జీవితంలో ఏమి మనం కలిగి ఉండాలి అనేది ఆలోచన చేసుకోవాలి. సంఘం అంటే సమాధానంగా ఉండాలి. సంఘం అంటే ఐక్యత కలిగి ఉండాలి. సంఘం అంటే ఒక్కటిగా కట్టబడి ఉండాలండి. అలా అటువంటి వాటిని ఆసక్తితో అనుసరించండి అని భక్తుడైన పౌలు బోధిస్తున్నాడు. అటువలే ఈ రోజున కూడా ఎన్నో బోధలు ఉన్నాయి, ఎన్నో రకాల సంఘాలు ఉన్నాయి, ఎంతోమంది కాపరులు ఉంటున్నారు. ప్రేమైన వాళ్ళరా, మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏమి అనుసరిస్తున్నాం, ఏది మనకు అవసరం, ఏది ప్రాముఖ్యమో, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ఉదయకాలము గ్రహించాలి. దేనికి ప్రాముఖ్యత ఇవ్వగలుగుతున్నావు? రక్షణ లేనిదే కుదరదు, విశ్వాసం లేనా కుదరదు, ప్రార్థన లేకపోయినా కుదరదు, సమాధానం లేకపోయినా కుదరదు, ఐక్యత లేకపోయినా కుదరదు. ప్రేమైన వాళ్ళ, కాబట్టి దేనికి ప్రాధాన్యత ఇవ్వగలుగుతున్నాము? ఎందుకంటే ప్రాధాన్యత ఇవ్వవలసిన వాటికే ఇవ్వాలండి. మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిన వాటికి ఇస్తే దేవుడు నీ యందు నిలబడతాడు. ఆసక్తితో వాటిని అనుసరించాలి. ప్రాధాన్యమైన వాటిని ఆసక్తితో అనుసరించు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.